హలో ఎవ్రీవన్, నేను మీ చైతన్య. జీఎస్టీ ఉన్న ప్రతి ఒక్కరూ 31 మార్చ్ లోపు కంపల్సరీగా ఈ విషయాలన్నీ చేశారా లేదా సరిచూసుకోండి. అవేంటంటే మీ సేల్స్ రికార్డ్, పర్చేస్ రికార్డ్, స్టాక్ రికార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అవన్నీ ఫైనల్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి. అలాగే మీ దగ్గర ఉన్న ఫిజికల్ స్టాక్ని మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్తో వెరిఫై చేసుకోండి. అంతేకాకుండా మీ 2A రికార్డ్స్ని, మీ 3B రికార్డ్స్ని రికన్సైల్ చేసుకోండి. ఇన్ కేస్ మీ వెండర్ ఎవరైనా మీ బిల్ కనుక ఫైల్ చేయకపోతే 180 డేస్ టైం లిమిట్ ఉంది కాబట్టి ఈలోపే మీరు ఫాలోఅప్ చేసుకొని ఆ బిల్ అనేది ఫైల్ చేసేలా చూసుకోండి. మీరు ఎవరికైనా పేమెంట్ చేయాల్సి ఉన్నా 180 డేస్లో పేమెంట్ అయ్యేలా చూసుకోండి. మనకు 1 ఏప్రిల్ నుంచి కొత్త బిల్ సిరీస్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఆ కొత్త బిల్ సిరీస్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీరు ఎక్స్పోర్ట్ చేస్తుంటే మీ LUT అనేది రెన్యువల్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఫుడ్ బిజినెస్లో ఉంటే ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ రెన్యువల్ చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా మీ లేబర్ లైసెన్సెస్ కానీ, ట్రేడ్ లైసెన్సెస్ కానీ ఇవన్నీ రెన్యువల్ డేట్స్ జనరల్గా 31 ఉంటుంది. ఇవన్నీ సరిచూసుకోండి, మిస్ చేసుకోకండి. హెవీ పెనాల్టీస్ అయితే లేవీ చేయడం జరుగుతుంది.